ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిసెస్ వసుంధరాదేవి గారు ఒక పెద్ద కుట్రకు తెరలేపారు. తను నమ్మకంగా పనిచేస్తున్న కంపెనీకి కన్నం పెట్టాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ పత్రాలను, కంపెనీ చైర్మన్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 50 లక్షల అప్పు తీసుకున్నారు. నా క్లయింట్ను బోనులోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. నమస్కారం సార్. శ్రీమతి వసుంధరాదేవి గారు షూరిటీగా పెట్టిన పత్రాలు నకిలీవని తెలుసుకున్న నా క్లయింట్ కంపెనీ చైర్మన్ సుమిత్రాదేవి గారి మీద కేసు పెట్టారు యువర్ ఆనర్. కానీ ఏ పాపం తెలియని సుమిత్రాదేవి గారు పాపం హాస్పిటలైజ్ అయ్యారు. ఆవిడ చాలా మంచివారు యువర్ ఆనర్. ఎంతో మంది పేదలకు సాయం చేశారు. ఆ పుణ్యం ఫలించి శ్రీమతి వసుంధరాదేవి గారి పాపం పండింది. తనే స్వయంగా నేరాన్ని ఒప్పుకుని పోలీసులకు సరెండర్ అయ్యారు. నిందితురాలే నేరాన్ని ఒప్పుకుంది కాబట్టి ఎలాంటి వాదోపవాదాలు లేకుండా నిందితురాల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నారు యువర్ ఆనర్. దట్స్ ఆల్. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. వసుంధరాదేవి కాదు, దామోదర్ అనే మరో వ్యక్తికి. ఆ వ్యక్తి నా క్లయింట్ ని చీట్ చేసి డబ్బు తీసుకొని పారిపోయాడు. నా క్లయింట్ దామోదర్ అనే వ్యక్తికి అప్పిస్తే వసుంధరాదేవి గారు ఎందుకు సరెండర్ అయ్యారు యువర్ ఆనర్? దానికి కూడా కారణం ఉంది యువర్ ఆనర్. దామోదర్ అసలు నిందితుడు. అతను దొరికితే అన్ని నిజాలు బయటకొస్తాయి. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కోర్టు వారు మాకు కాస్త గడువిస్తే అసలు నిందితుల్ని మీ ముందు హాజరుపరిచి నిజాల్ని వెల్లడించగలనని మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్. నిందితురాలికి గడువిస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. దయచేసి ఇవ్వకండి. మాకు ఎంతో టైం అవసరం లేదు యువర్ ఆనర్. అసలు నిందితుడు దామోదర్ని తీసుకురావడానికి మా క్లయింట్ భర్త అభిరామ్ వెళ్ళాడు. మాకు 1 గంట గడువు ఇవ్వండి చాలు. అప్పటి వరకు కోర్టుని వాయిదా వేయమని కోరుకుంటున్నాను. లేదు యువర్ ఆనర్.
డిఫెన్స్ వారు అనవసరంగా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నా క్లయింట్ అప్పిచ్చింది నిందితురాలికే, తను కూడా ఒప్పుకుంది. వెంటనే శిక్షని అమలు చేయండి. చూడండి లాయర్ గారు, ఎందుకు తొందరపడుతున్నారు? డిఫెన్స్ వారు అడిగింది గంట గడువే కదా. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చి గంట తర్వాత కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కొంప తీసి దామోదర్ గడు బయట తిరుగుతున్నాడా ఏంటి? వాడి గురించి అభిగాడికి ఎలా తెలిసింది? హలో, ఎక్కడండి? ఇదిగో ఇక్కడే సార్. ఓకే. దామోదర్ ఇల్లు ఎక్కడ? ముందు డబ్బులు ఇవ్వండి సార్, తర్వాత చెప్తాం. ఆ, ఇప్పుడైనా చెప్పండి, దామోదర్ ఇల్లు ఎక్కడ? అదిగోండి సార్, ఆ దూరంగా కనిపిస్తుంది ఆ ఇల్లే. అదేనా? అవును సార్. దొరికావరా? ఈ ఇంటికి బ్యాక్ డోర్ ఉంటే దామోదర్ అలర్ట్ అయి తప్పించుకునే ప్రమాదం ఉంది. వాడిని ఈ డోర్ నుంచే బయటికి రప్పించాలి. వద్దన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య. నువ్వు భయపడ్డావు కదా. రేయ్, ఇంట్లోకి టపాసులు విసిరింది మీరేనా? నేన్రా. ఆనందని ఫ్రాడ్ చేసి పారిపోతావా? ఎన్నాళ్ళని దాక్కుంటావురా? పద కోర్టుకి. డాక్యుమెంట్స్ ఎక్కడ్రా? సార్ చెప్పు. నాకు తెలియదు సార్. చెప్పరా. నాకు తెలియదు సార్. చెప్పు. సార్ నాకు తెలీదు. డాక్యుమెంట్స్ ఎక్కడ్రా? నాకు చెప్పు. తెలీదు సార్. సార్ నాకు చెప్పరా. తెలీదు సార్. చెప్పు. చెప్పు. నాకు తెలీదు సార్. డామెట్, దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఇప్పుడు వసుగారి పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.